హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా సోనీ లీవ్ ఓటీటీలో రిలీజ్ అయిన కుట్రం పురిందావన్ ది గిల్టీ వన్ అనే వెబ్ సిరీస్ ఎలా ఉందన్నది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. కుట్రం పురిందావన్ ది గిల్టీ వన్ వెబ్ సిరీస్ ఇది సోనీ లీవ్లో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇదొక సిరీస్, థ్రిల్లర్ సిరీస్గా తెరకెక్కింది. ఈ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ వెబ్ సిరీస్ స్టోరీ మొత్తం భాస్కర్ అనే ఒక మాజీ రిటైర్డ్ ఫార్మసిస్ట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఒక చిన్న గ్రామంలో పండగ జరుగుతున్న రాత్రి మెర్సీ అనే చిన్నారిపై దాడి జరుగుతుంది. ఆమె తండ్రి ఆ అమ్మాయిని బతికించుకోవడానికి భాస్కర్ దగ్గరికి వస్తాడు. భాస్కర్ ఒక మంచి ఉద్దేశంతో సహాయం చేయబోతాడు, కానీ ఆ తర్వాత ఆ పాప మిస్ అయిపోతుంది. ఒక చిన్న సహాయం చేయబోయిన భాస్కర్ ఆ పాప మిస్సింగ్ కేసులో ఇరుక్కుపోతాడు. ఒకవైపు తన మనవడికి అత్యవసరంగా సర్జరీ చేయించాలి, దానికి డబ్బు కావాలి. ఇంకోవైపు అతను దాచిన ఒక రహస్యం అతని జీవితాన్ని అలాగే కుటుంబాన్ని ప్రమాదాల్లోకి నెట్టేస్తుంది. ఈ కేసుని గౌతమ్ అనే ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. భాస్కర్ చేసిన ఒక మంచి పని అతన్ని ఎలా నిందితుడిగా మార్చింది, అతను తన తప్పును దాచడానికి ఎలాంటి ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకున్నాడు అనేది ఈ 8 ఎపిసోడ్ల మెయిన్ సిరీస్ అన్నమాట. ఈ సిరీస్ యొక్క మెయిన్ థీమ్ ఎలా ఉంటుందంటే దయ, జాలి ఎప్పుడు నేరంగా మారుతుంది అనే ఒక ప్రశ్న చుట్టూ ఈ స్క్రీన్ ప్లే మొత్తం చాలా గ్రిప్పింగ్గా తిరుగుతూ ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పశుపతి నటన ఈ సిరీస్కే ఒక బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. భయం కానీ, నిస్సహాయత కానీ, ఆందోళన కానీ ఇలాంటి ఎమోషన్స్ని ఆయన కళ్ళతోనే అద్భుతంగా పండించారు. ఇక విద్యార్థి పాత్ర కూడా చాలా వాస్తవంగా, సహజంగా ఉంది. మిస్ అయిపోయిన పాప తల్లిగా లక్ష్మీప్రియ చంద్రమౌళి చాలా ఎమోషనల్గా ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలాగా నటించారు. ఇంకా ఇది కేవలం ఒక క్రైమ్ థ్రిల్లర్ మాత్రమే కాదు, ఒక సైకలాజికల్ డ్రామా అని కూడా చెప్పచ్చు. ఒక సాధారణ మనిషి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి మంచి చేయబోయి ఎలాంటి తప్పులు చేశాడు అనే ఒక లోతైన ఎలిమెంట్స్ని ఈ వెబ్ సిరీస్ టచ్ చేసింది. తప్పు ఒప్పుల మధ్య ఉన్న ఒక సన్న గీతని ఆసక్తికరంగా, ఇంట్రెస్టింగ్గా చూపించారు. ఇక నాన్ లీనియర్ ఫ్లాష్ బ్యాక్స్ ద్వారా కథని కొంచెం నెమ్మదిగా రివీల్ చేయడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ప్రతి ఎపిసోడ్లో ఒక కొత్త రహస్యం బయటపడడం, చివరి వరకు సస్పెన్స్ని మెయింటైన్ చేయడం అనేది ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఇక ఇందుట్లో ఒక చిన్న గ్రామం, ఒక మధ్యతరగతి కుటుంబాల కష్టాలు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ విధానం చాలా సహజంగా, రియలిస్టిక్ సెట్టింగ్ క్రిస్పీగా అనిపిస్తుంది. ఈ వెబ్ సిరీస్ మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కొన్ని ఎపిసోడ్లో స్క్రీన్ ప్లే కొంచెం నెమ్మదిగా ఉన్నట్టుగా అనిపించవచ్చు. సైకలాజికల్ డ్రామాకి ఎక్కువ సమయం కేటాయించడం వల్ల థ్రిల్లర్ మూమెంట్స్ కొంచెం తక్కువగా ఉన్నాయనిపిస్తుంది. ఇక ఈ సిరీస్లో ఎలిమెంట్స్ మిస్సింగ్ కేసు, నేరాలు వంటివి చాలా డార్క్గా, భారీగా, హెవీగా ఉంటాయి. కాబట్టి సాధారణ కామెడీ లేదా ఫ్యామిలీ ఎమోషన్స్ని ఇష్టపడే ప్రేక్షకులకి ఈ వెబ్ సిరీస్ కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. ఇక ఇది తమిళ్లో ఒరిజినల్గా తీసిన వెబ్ సిరీస్ కాబట్టి తెలుగు డబ్బింగ్ కొన్ని చోట్ల లిప్సింగ్ మిస్ అయిపోయిందా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ వెబ్ సిరీస్ టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ వెబ్ సిరీస్కి అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కెమెరా వర్క్ అద్భుతంగా ఉంది. ముఖ్యంగా చిన్న పల్లె వాతావరణాన్ని, అలాగే రాత్రి సన్నివేశాలని, భాస్కర్ యొక్క ఒంటరితనాన్ని చూపించిన విధానం చాలా ఇంటెన్సివ్గా అనిపించింది. ఇక ఈ సినిమాకి అందించిన, ఈ వెబ్ సిరీస్కి అందించిన మ్యూజిక్ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోరు మ్యూజిక్లో ఉన్న, కథలో ఉన్న మూడ్ని, సస్పెన్స్ని బాగా ఎలివేట్ చేసింది. క్రైమ్ థ్రిల్లర్కి కావాల్సిన టెన్షన్ని మ్యూజిక్ ద్వారా బాగా క్రియేట్ చేశారు. ఎడిటింగ్ కథని నాన్ లీనియర్గా కట్ చేయడం అనేది కొంచెం ఛాలెంజింగ్ అని చెప్పాలి, కానీ ఎడిటర్ ఆ పనిని చాలా బాగా చేసి సస్పెన్స్ని ఎక్కడ మిస్ అవ్వకుండా చూసుకున్నారు. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే సెల్వమణి ఈ కథని చాలా పకడ్బందీగా నడిపించారు. ప్రతి పాత్ర యొక్క ఎమోషన్ని, సంఘర్షణని చాలా బాగా చూపించడంలో ఆయన కొంతవరకు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ కుట్రం పురిందవన్ ది గిల్టీ వన్ అనేది కేవలం ఒక మిస్సింగ్ కేసుని ఛేదించే వెబ్ సిరీస్ మాత్రమే కాదు, ఇది ఒక మనిషి లోపల జరిగే ఒక నైతిక పోరాటం మీద తీసిన ఒక వెబ్ సిరీస్ అని చెప్పొచ్చు. మీరు కనుక బాగా డీప్గా, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే ఒక క్రైమ్ థ్రిల్లర్స్, అలాగే పశుపతి లాంటి నటుల పర్ఫార్మెన్స్ ఇష్టపడినట్టయితే ఈ సిరీస్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఒక మంచి ఉద్దేశం ఎలా జీవితాన్ని తలకిందులు చేసింది అనే ఒక పాయింట్ తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ సిరీస్ మీరు సోనీ లీవ్లో చూసి తెలుసుకోండి. ఈ వెబ్ సిరీస్కి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 3/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సిరీస్ని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సిరీస్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గాయస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.